కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. సీతారామ ఏచూరి స్ఫూర్తితో వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను ఐక్యపరిచే మతోన్మాద కార్పొరేట్ శక్తులను ఓడించండి సిపిఎం. పెద్ద హరివాణంను మండలంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ముందు ఆందోళన. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. రోజువారీ బతికే కార్మికుల సంక్షేమం పాలకులకు పట్టద సిఐటియు. కుల గణనను నిర్వహించి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ వ్యవస్థల స్వతంత్ర లౌకిక భావనను కలుషితం చేస్తున్న మతోన్మాద కార్పొరేట్ బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులంతా ఐక్యంగా ఉద్యమించాలని సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని స్థానిక సుందరయ్య జంక్షన్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్ అధ్యక్షతన సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఎండి ఆనందబాబు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు. 1952 ఆగస్టు 12వ తేదీ మద్రాసులో జన్మించి తెలుగు రాష్ట్రాలలో చదువుకొని అనంతరం ఉన్నత చదువుల కోసం ఢిల్లీలోని జేఎన్యు విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసిన సీతారాం ఏచూరి జేఎన్యు విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికై అనంతరం ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. 1975 ఎమర్జెన్సీలో అరెస్ట్ అయి విడుదలైన అనంతరం ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో పాల్గొన్న సభలో సీతారాం ఏచూరి పాల్గొని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై గలము విప్పి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులను ఆకర్షించారన్నారు. అనంతరం సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారని, 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో యావత్ భారత ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ఉత్తమ సేవలను అందించారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్, నగర కమిటీ సభ్యులు ఎస్ఎండి రఫీక్, ఎం భాస్కర్, జి యేసు, ఎస్ హుసేన్ భాషా, వి శంకర్, చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, హమారీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నతనం నుండి చాలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించి విద్యార్థి జీవితం నుండి ఆయన ప్రజా జీవితానికి అంకితమయ్యే రకంగా పనిచేశాడు. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలపైన ఆయన విరోచిత పోరాటాలు నిర్వహించాడు. విద్యార్థి ఉద్యమంలో అఖిల భారత అధ్యక్షులుగా ఉంటూ ఆ తర్వాత అదేవిధంగా ఈరోజు మొదటి వర్ధంతి సభలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రాముడు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, ప్రియమైన నగర సోదరులుంటారా, అమాలి కార్మికులు, ప్రియమైన సోదరులుంటారా, ఈరోజు సీతారాం ఏచూరి గారి మొదటి వర్ధంతి. ఈరోజు సంవత్సరం క్రితం ఇదే 12వ తేదీన ఆయన హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మన సీతారాం ఏచూరి గారు చిన్న వయసులోనే చదువుకున్నప్పటి నుంచి కూడా ఆయన వామపక్ష భావాలకి ప్రభావితమై వామపక్ష పార్టీలోన వామపక్ష విద్యార్థి సంఘంలో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ తర్వాత యువజన సంఘంలోన తర్వాత సిపిఎం పార్టీ. సీతారాం ఏచూరి గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన సుందరయ్య సర్కిల్లో పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులకు అందరికీ నమస్కారం. కొన్ని విషయాలు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. సీతారాం ఏచూరి గారు అంటేనే బీజేపీ మతోన్మాద చర్యలకు ఒక సింహస్వప్నం లాగా గర్జించిన మహా యోధుడు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్న తరుణంలో ఆదోనిని కూడా జిల్లాగా ప్రకటించి పెద్ద హరివాణ మండలం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెద్ద హరివాణ సాధన కమిటీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేడు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పెద్ద హరివాణం గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని వారు తెలియజేశారు. పెద్ద హరివాణంను మండలంగా రెవెన్యూ డివిజన్ గా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ కార్యాలయం ఏవోకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం సాధన కమిటీ కన్వీనర్ హెచ్ ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నా పేరు ఆదినారాయణ రెడ్డి. నేను పెద్ద హరివాణం గ్రామస్తుని, ఆదోని మండలం. ఈరోజు మేము పెద్ద హరివాణం మండల సాధన కమిటీ కన్వీనర్గా, అదేవిధంగా ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్గా నేను ఈ ఉద్యమాన్ని ప్రజల తరఫున అందరూ కలిసి నడిపిస్తాం, రాజకీయాలు అతీతంగా. దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ, సిపిఎం సానుభూతి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మా నినాదం ఒకటే, మా అజెండా ఒకటే, జెండాలు వేరైనా మా అజెండా ఒకటే, సాధించాల్సింది ఆ పెద్ద హరివాణం మండలం, ఆదోని జిల్లా. ఆదోని జిల్లా గత ప్రభుత్వం మాకు కూతబెట్టి దూరంలో వస్తుందనుకున్నప్పుడు మాకు ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఆ పొరపాటు జరగదు, ఆదోని జిల్లా ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఆదోని మండలం సంబంధించి మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన అసెంబ్లీలో మొట్టమొదట చెప్పింది ఆదోని మండలం 4 మండలం విభజించాలి. దానికి కారణం కూడా చెప్పాడు డీటెయిల్గా సారు. ఎందుకంటే మండలానికి 2 కోట్లు తీస్తే ఆలూరు ఎమ్మెల్యేకు 12 కోట్లు వస్తే, ఆదోని ఎమ్మెల్యేకు 2 కోట్లు వస్తే ఎలా పంచాలని చెప్పి ఆయన ఆవేదన పంచుకున్నారు. ఆ నేపథ్యంలో మన బహిరంగ సభలో ఆయన ఇది నా సమస్య, మీ సమస్య కాదు, మీరు నాతో ఉండండి, భయపడొద్దని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అదేవిధంగా ఎంపీ గారిని కలిసాం. భరత్ గారి దగ్గర, మంత్రి గారి దగ్గరికి, మా ప్రాంతం వాడే మా భరత్ ఆయన సాయంకాలం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఏడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. వైసీపీ హయాంలో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఏంటి 20 లక్షల ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పాను, అమరావతి డెవలప్ అయితే వచ్చాయని. మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు మాదిరిగా ఈరోజు 15 నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ 10.5 లక్షలు భర్తీ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా 16,342 జాబ్స్ కూడా అంతే మాదిరిగా యుద్ధ పేపర్స్ పెట్టుకోవచ్చా లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే
మరి సప్లై నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు ఎసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి? గ్రావెల్, మట్టి తోలుకోవటం తప్పితే. రోజువారీ బతికే కార్మికుల సంక్షేమం పాలకులకు పట్టడం లేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని సెప్టెంబర్ 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఓల్డ్ సిటీ గడియార హాస్పిటల్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ ఖాజా పాషా, సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, నాయకులు ఎస్ఎండి మూసా చాంద్ పాషా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో శేషన్న, షేక్ షావలి, మల్కల్, వెంకటేష్, ఆదిలక్ష్మి, జయమా తదితరులు పాల్గొన్నారు. మేము ఓట్ని పునరుద్ధరించి గతంలో 2014లో మా నాన్న తండ్రి ఎట్లా మనం అమలు చేసినాడు అట్లా అమలు చేసిన ఖచ్చితంగా అమలు చేస్తాము, మీరు మాకి గెలిపియండి అన్నాడు. కానీ ఈ రోజు సంవత్సరం అయితే కూడా దున్నపోతు మీద వర్షం పడేలాగా ఈ ప్రభుత్వము ఏదో పేర్లు పెట్టి ఏదో మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మా డబ్బులు మాకు ఏంటి అని చెప్తున్నాము. ఈ సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వేరే పథకాలకి తిరిగి అమలు చేస్తున్నారు, కానీ ఈ సంక్షేమ బోర్డును అట్టనే ఆపేశారు. ఈ రోజు మన పోయిన వారంలో తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. వాళ్ళు ఏంటని, అయ్యా భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు వాళ్ళ జీవితాలు, కాబట్టి మేము ఆ బెనిఫిట్లు వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కార్మికులకు ద్రోహం చేశారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంలో కానీ నారా లోకేష్ కానీ ఆ రోజు ఏం చెప్తున్నారంటే, నేను అధికారంలో వస్తే నన్ను ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా సంక్షేమ బోర్డు అమలు చేస్తారు. ఏదైతే మెట్రిక్ బెనిఫిట్ ఆ 20,000 రూపాయలు సాధారణ మనకి 50,000 రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంట్ డెత్ కు 2 లక్షల రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మేము భవన నిర్మాణ కార్మికుల తరపు నుంచి కోరుకున్నాము. ప్రమాదంలో జరిగిన వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలని, డెలివరీకి అయిన వాళ్ళకి 30,000 ఇవ్వాలని. కులగణన పూర్తి అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర విజ్ఞప్తి చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని గొప్పలు చెబుతున్నారు తప్ప బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయడంలో విఫలమైందని తెలిపారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మారుస్తున్నారని తెలిపారు. 2029 ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి బీసీలు అండగా ఉంటారని అన్నారు. తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి నిర్వహించి మొత్తాన్ని ఏది కూడా ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ముఖ్యంగా బీసీలకు ఏవైతే ఇచ్చినారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులలో అర్జీలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో ఏవో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే కులగణన జనగణన ముందు ఆ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా కార్మికుల సంక్షేమానికై విజయవాడ కలుద్దామంటూ అడ్డా కార్మికులు సిఐటియు ప్రచారం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చెరో విజయవాడను జయప్రదం చేయండి సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అడ్డా కూలీలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సిఐటియు నగర నాయకులు జిఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు, సిఐటియు నగర నాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వెంటనే
కల్పించాలి పనులు వెంటనే చేయండి విజయవాడలో లేబర్ ఆఫీస్ ముట్టడిది చేయండి విజయవాడలో లేబర్ ఆఫీస్ ముట్టడిది 15వ తేదీ విజయవాడలో లేబర్ ఆఫీస్ ముట్టడిది చేయండి లేబర్ ఆఫీస్ ముట్టడిది భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత చేయండి రాష్ట్రంలో జరుగుతున్న లేబర్ ఆఫీస్ ముట్టడిది విజయవాడలో జరుగుతున్న లేబర్ ఆఫీస్ ముట్టడిది కల్పించాలి భవన నిర్మాణ కార్మికులకు పనులను కల్పించాలి భవన నిర్మాణ కార్మికులకు పనులను భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘంగా మనం చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సంక్షేమ బోర్డును పనిచేసినారు. ప్రారంభించాలి. ప్రమాదం చేసే కార్మికులు 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, పిల్లలు ఎవరైనా మరింత చనిపోయితే డబ్బులు ఇవ్వాలా, పిల్లలు అయితే 6 పిల్లలకు డబ్బులు ఇవ్వాలా, అంటే మన పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని అట్లాంటిది పథకంలో ఉండేది. సంక్షేమ బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డుని జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ప్రథమ దశలోనే సమస్యలకు పోలీసులు పరిష్కారం చూపాలని అనేక చోట్ల చిన్న చిన్న ఘర్షణలు వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రథమ దశలోనే పరిష్కారం చూపవలసిన బాధ్యత పోలీసులపై ఉందని, దాని ద్వారా కోర్టులలో కేసులు తగ్గడానికి ఉపయోగపడుతుందని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుబ్బయ్య, న్యాయవాదులు చంద్రుడు, కుంద వెంకటేశ్వర్లు, భాస్కర్, సువర్ణారెడ్డి, తిరుపతయ్యలు కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కేసుకు ప్రతి కేసు పోలీసులు నమోదు చేయడం వల్ల కోర్టులలో కేసులు పెరగడం కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితురాలు మీసాలు సుమలత కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దారుణంగా పిడిగుత్తులతో చెవులు తెగిపోయేటట్లు బాగా జుట్టు పీకి మరీ రోడ్డు మీద ఈడ్చి కొట్టారు. 15 మంది నన్ను నా భర్తని ఇద్దరిని కలిసి కొట్టారు. అయితే మేము కేసు పెడితే ఆ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ వారు మేమిద్దరమే ఆ 15 మందిని కొట్టినట్లు మా మీద తప్పుడు కేసు నమోదు చేసి మాకు నేటికి న్యాయం జరగలేదు. 2018 మార్చి 3వ తారీఖున సుమలత రామస్వామి అనే వాళ్ళ పైన దాడి జరిపి ఏమైనా చర్య అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఒక ప్రెస్ విలేకరిని ఈ విధంగా కొట్టి అవమానపరిచి మళ్ళీ తర్వాత వాళ్ళపైనే భార్యాభర్తలపైన కేసు పెట్టడం అనేది ఘోరమైన చర్య. అటువంటి వాటిని మేము న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు కేసుని కౌంటర్ పెట్టడము, ఇద్దరు కలిసి 15 మందిని కొడతారండి. ఇద్దరు కలిసి 15 మందిని కొట్టినట్లు కూడా మరి ఈ విధంగా వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టి మళ్ళీ కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. కొట్టినటువంటి నిందితులేమో ఫ్రీగా వదిలిపెట్టి మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా పోలీసు వాళ్ళు ఈ విధమైనటువంటి పక్షపాత ధోరణి మానుకోవాలని చెప్పేసి సందర్భం. ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాలను చూస్తే పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. దానికి కారణం ఏమంటే ఎవరైతే బాధితులు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారో అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం లేదు. ఎందుకు న్యాయం జరగడం లేదంటే పోలీసు వ్యవస్థ పైన ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం దండిగా ఉంటుంది. బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితులపైన కూడా కేసులు కట్టడం ఈరోజు పరిపాటిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా బాధితులపైనేమో ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక్కడ నేరము ఎవరైతే చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించుకోబడిన వాళ్ళ మీద కూడా కేసులు కౌంటర్లు పెట్టి చాలా విపురానందం పొందుతున్నారు ఈ పోలీసు వాళ్ళు. దీంట్లో రాజకీయాలు ఆ తర్వాత అవినీతి కంప కూడా ఉంది. దీన్ని అసలు చట్టాల పరిధిలో వీళ్ళకు ఎలాంటి భయం భక్తులు లేవు. పోలీసు వాళ్ళకు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కానీ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే నేరం చేసినారో వాళ్ళకు శిక్ష పడాలని కానీ ఎలాంటి ఇది లేదు. కేవలం రాజకీయ పలుబడికి డబ్బుకు దాసోహమయ్యి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా
కోర్టుల మీద పెండెన్సీ పెరిగి సమాజంలో ఒక అలజడులు సృష్టించడానికి ఇండైరెక్ట్గా పోలీస్ వ్యవస్థ కూడా పూనుకుంటుంది ఈ రాష్ట్రంలో. అడ్వకేట్ కర్నూలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది సమాజానికి ఎంతైనా మంచిది. అట్లా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వర్క్ చేయడం అనేది ఎంతో బాధతో ఎవరితోనైనా ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళని దగ్గర తీసి పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాయాల్సినటువంటి వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ రాస్తూ ఇష్టం లేకుండా, అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రాయకుండా సతాయించి రాసినా కూడా వాటికి కౌంటర్ కేసులు పెడుతున్నారు. ఈ కౌంటర్ కేసులు పెట్టడం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం పైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కేసులు పెరిగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా ఈరోజు మనం చూడొచ్చు. అయితే మాలాంటి లాయర్లు ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలలో పెథాలజీ కీలకమని కాన్ఫరెన్స్ ద్వారా యువ వైద్యులు నూతన మెలకువలు తెలుసుకుంటారని, అందుకే వైద్య రంగంలో పరిశోధకులను ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజ్ యందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల ఏపీ పాథ్కాన్ 2025ను ఉపకులపతి జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఐఏపీఎం ప్రెసిడెంట్ డాక్టర్ నీరజ మైరెడ్డి అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య విద్యా రంగంలో నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నామని, అందుకు అనుగుణంగా పరిశోధకులను ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కేఎంసీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, ఏపీ పాథ్కాన్ ఆర్గనైజింగ్ చైర్మన్, పాథాలజీ విభాగం అధిపతి డాక్టర్ బాలేశ్వరి మాట్లాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ వీసీ డాక్టర్ ఏవి కృష్ణమరాజు, ఐఏపీఎం సెక్రటరీ డాక్టర్ మారుతి, ఐఏపీఎం అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ డాక్టర్ కుమార్ రాజు, విభాగాధిపతి డాక్టర్ పివి రమణబాబు, వివిధ కళాశాల అకాలజీ విభాగపు ప్రొఫెసర్లు, అసోసియేషన్లు రాజా విభాగాధిపతి డాక్టర్ పివి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు మెడికల్ ఎక్సలెన్స్లో మేము బాగా ఎక్స్పెక్ట్ చేయాలని, లంగ్ లీజన్స్ మెయిన్గా పెట్టుకొని తరువుగా వాళ్ళు నేర్చుకోవాలని మెయిన్గా మీడియాస్లో లంగ్ లీజన్స్ పెట్టాము ఈ కాన్ఫరెన్స్లో. కర్నూలు మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మేము ఏపీ పాథ్కాన్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. సో 12th, 13th, 14th ఫ్రైడే, సాటర్డే, సండే 2 days కాన్ఫరెన్స్ అండి, 1 day వర్క్షాప్. మొత్తం కాన్ఫరెన్స్ అంతా లంగ్ పెథాలజీ మీద. పెథాలజీ అనేది మెడికల్లోనే ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ సర్జరీస్ వాటన్నిటికి. సో అట్లాంటి వాటిలో క్రిటికల్గా లంగ్, మీడియాస్టీనల్ పెథాలజీ మీద ఎక్కువ ఎంఫసిస్తో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన వీసీ చంద్రశేఖర్ సార్ అనిపించాము. సార్ వచ్చారు. సార్ వచ్చి సార్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని చెప్పారు. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బాగా చేయాలని చూస్తాం. దీని నుంచి దాదాపు ఆల్ ఓవర్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాదాపు 600 యంగ్ బడ్డింగ్ పెథాలజిస్ట్ వాళ్ళ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇదంతా ఈవెన్ చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ 200 సీనియర్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ద స్టేట్ వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక కొత్త రోడ్డు వేస్తామంటూ త్రవ్వి వదిలేసిన రోడ్డుపై ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, వెంటనే కమిషనర్ జోక్యం చేసుకుని కొత్త రోడ్డు వేయాలని సీతారాం నగర్ కాలనీ ప్రతినిధులు ఏనుగుల పుల్లారెడ్డి, ఎన్ రవీంద్ర, ఎంవి చలమరెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు విరిగినేని పుల్లారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానిక కాలనీ ప్రతినిధులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ పర్యటనలో నాగరాజు, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, అనిల్, హరికృష్ణ, వర్మ, లక్ష్మణ్ గౌడ్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.
గత 55 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. ఆ కాలంలో రోడ్లు లేకపోయినా బాగా తిరిగే వాళ్ళము. మాకు రోడ్డు లేని వల్ల మేము 30 సంవత్సరాల నుంచి పోరాడితే ఎస్ఎల్పీ క్యాంప్ వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు రోడ్డు కోసము. ఆ రోడ్లో మరీ దారుణంగా ఉందంటే బస్ స్టాండ్కు కూతబెట్టు దూరంలో ఉంది మాకు. ప్రజలు రోజు 24 గంటలు తిరుగుతుంటారు. రాత్రి పగులు బస్ స్టాండ్కు రైల్వే స్టేషన్ జర్నీ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక 5-6 మంది 10 మంది కింద పడతా ఉన్నారు. యాక్చువల్గా మీ మున్సిపాలిటీ పైప్ లైన్ కోసం తవ్వి దాన్ని మళ్ళీ లేకుండా కోట్ల రూపాయలైన రోడ్డుని నాశనం చేసేసారు. ఈ రోడ్డు ద్వారా మంత్రి ఆఫీస్ కూడా పోతుంది, క్యాంప్ ఆఫీస్ పోయే రోడ్డు ఇది. దాన్ని కూడా ఇక్కడ దగ్గర 5-10 కాలనీల వాళ్ళు తిరుగుతుంటారు, పెట్టుకోవడం లేదు. మేము ప్రతి సంవత్సరము పన్నులు కూడా కరెక్ట్ గా కట్టి మేము చేస్తున్నాము. రోజుకు ఒక 10-15 మంది కింద పడి దెబ్బలు తగిలించుకొని చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి కమిషనర్ గారు త్వరగా దీని గురించి స్పందించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి దాదాపు 10-15 కాలనీలకు వెళ్ళేటువంటి రోడ్డు ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతారామ ఏచూరి స్ఫూర్తితో వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను ఐక్యపరిచే మతోన్మాద కార్పొరేట్ శక్తులను ఓడించండి సిపిఎం. పెద్ద హరివాణంను మండలంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ముందు ఆందోళన. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. రోజువారీ బతికే కార్మికుల సంక్షేమం పాలకులకు పట్టద సిఐటియు. కులగణనను నిర్వహించి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలి.